ఈ శారీకి నా అదిష్ట తగిలి ఉంటదండి. అంత అందంగా ఉందనమాట. చూడటానికి చాలా బాగుంది. పెయింట్ వేసిన తర్వాత ఇంకా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. చూపించిన తర్వాత చాలా మందికి కూడా నచ్చింది. కానీ నేను చేసిన చిన్న పొరపాటు చూడండి ఎలా అయిపోయిందో, అక్కడక్కడ కట్ కింద అయిపోయిందనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమైందంటే ఇది చాలా సింపుల్ డిజైన్ అనమాట. 1-2 days లో అయిపోయేది. కానీ నేను ఏం చేశానంటే ఫ్రేమ్ పెట్టి, పెద్ద ఫ్రేమ్ ఉంటది కదండి, అది పెట్టి వేస్తుంటే చాలా టైం పడుతుంది అనమాట. అంటే అది డ్రై అయ్యి మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ చేసి మళ్ళీ పెయింట్ వేసేసరికి చాలా టైం పడుతుంది అనమాట. అలా కాదు అని చెప్పేసి మా ఇంట్లో మంచం ఉందండి, ఆ మంచానికి క్లిప్లు పెట్టేసి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ డే స్టార్ట్ చేశాను. అది ఎలాగో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చూడండి. మనం శారీ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ పెయింట్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఫాల్ వేసేసుకోండి. ఎందుకంటే మనం రకరకాల పెయింట్స్ వేస్తూ ఉంటాం కదండి, మనకి మళ్ళీ దాని మీద మనకి లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన తర్వాత స్టిచ్చింగ్ చేస్తే ముందే ఫాల్ స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనం పెయింట్ వేసేస్తాం కాబట్టి దాని మీద కలిసిపోతుంది అనమాట. రకరకాల కలర్స్ వేస్తాం కదండి, అది మళ్ళీ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం చేతికుట్టు వేసుకున్నా కానీ, మామూలుగా పీకో చేసినా కానీ, లేకపోతే రన్నింగ్ స్టిచ్ వేసినా కానీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని నేను చేతికుట్టుతో కుట్టేశానండి మొత్తం ఫాల్ అంతా. తర్వాత స్టార్ట్ చేశాను అనమాట పెయింట్ వేయడం. నేను ఇది డిజైన్ Pinterestలో చూసానండి. ఫస్ట్ ఓన్లీ ఒక 1 flower చూసాను అనమాట. పెద్ద పెద్ద ఫ్లవర్స్, నాకు ఇలాంటిది శారీ లేదనమాట. అందుకోసమని ఇది డిజైన్ చేసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోద్ది. అస్సలు పెయింట్ రాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. అంటే ఇది పెటల్స్ ఏంటంటే సపరేట్గా ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ అయితే నేను న్యూస్ పేపర్ మీద గీసుకున్నాను. అంటే ట్రేస్ పేపర్ అంత పెద్దది లేదు, A4 సైజే ఉంది అన్నమాట నా దగ్గర. అందుకోసమని పెద్ద న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, దాని మీద గీసేసుకున్నాను అనమాట. ఓన్లీ ఫ్రీ హ్యాండ్తోనే గీసేసుకున్నాను. గీసుకొని దాంతో నేను లీవ్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను, అంతేనండి. నేను Pinterestలో ఓన్లీ ఫ్లవర్ ఒకటి చూశాను, నేను లీవ్స్ కూడా యాడ్ చేశాను. దాన్ని ఏమో కింద పెట్టేసి క్రేయాన్స్ ఉంటాయి కదండి, దాంతో గీసాను అనమాట. మీకు చూపించాను కదా ఇంతకుముందే, చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు తర్వాత ఫస్ట్ అయితే ఫ్రేమ్తో వేసానని చెప్పాను కదండి. తర్వాత ఏం చేశానంటే ఈ మంచానికి ఇట్లాగా ఇవి ఇప్పుడు మీకు ప్లాస్టిక్కి చూపిస్తున్నాను కదా, దాని ప్లేస్లో స్టీల్ పెట్టేశానండి. మనం బట్టలకి ఆరేసుకుంటాం చూడండి క్లిప్స్, సేమ్ మోడల్లో నా దగ్గర స్టీల్ క్లిప్స్ ఉన్నాయన్నమాట. ఇలాగే సేమ్ ఇలాంటివే నా దగ్గర స్టీల్ ఉన్నాయండి. స్టీల్ పెడితే ఏమైందంటే బాగా టైట్గా అయిపోయి ఇలా లాగేటప్పుడు అట్లాగా చిన్న చిన్న హోల్స్ కింద పడిపోయినాయండి. ఒక 2-3 మొత్తం 4 దగ్గర పడిపోయినాయి అనమాట. అలా గీతల్లాగా పడిపోయినాయి అనమాట. ఇంకా అందుకని ఎక్కువ మొత్తం ఏమంటారు దాన్ని, ఒకేసారి అయిపోవాలి అన్నట్టు. అది చాలా ఈజీ డిజైన్ అండి. అందుకని ఇలాగ మంచం చూడండి, అంటే మగ్గంలాగా ఉంటుంది కదా, మన ఇంట్లో అందరి ఇంట్లోనే ఉంటుంది కదండి ఇలాంటిది. దీన్ని ముందైతే పేపర్ వేసేసి తర్వాత ఇది యాడ్ చేశాను అనమాట, శారీని పెట్టాను అనమాట. ఎందుకంటే పేపర్ అయిపోతే కలర్స్ అన్నీ దానికి నవారు కంటుపోద్దు కదా, అందుకోసం అనమాట. దీనికైతే నేను మొన్న సమ్మర్లో వేసానండి, అందుకోసమని మీడియం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇవి మెటల్ కలర్స్ అండి, పెరల్ కలర్స్, మెటాలిక్ కలర్స్ అండ్ అక్రిలిక్ కలర్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట దీంట్లోనే. అలాగే 3D కోన్స్ కూడా మనకి ఉంటాయి కదండి, అవి కూడా అవుట్లైన్ కింద వేసాను అనమాట. నేనైతే 3 కలర్స్ తీసుకున్నానండి. అంటే దీనికేమో ఇవి పెటల్స్కి వేసానండి, ఇంకా అక్రిలిక్ కలర్స్ అవన్నీను. అంటే మన శారీకి మ్యాచింగ్ ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయో అవి తీసుకుని వేసాను అనమాట. 3D కోన్స్ కూడా మ్యాచింగ్వి తీసుకున్నానండి. మీకు శారీకి మ్యాచింగ్ ఏమవుతాయో అవి తీసుకోండి. నేనైతే సిల్వరు అండ్ ఎల్లో తీసుకున్నాను అనమాట. అలాగే ఇవి ఏంటంటే 0 సైజు మల్టీ కలర్ కుందన్స్ అనమాట అండి, అక్కడక్కడ స్టిక్ చేసుకోవడం కోసం తీసుకున్నా. ఇవి అయితే ఒక 15 రూపీస్ పడినాయండి. ఇవి ఏమంటారు కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి. శారీ 300 అండి. అలాగే ఈ కలర్స్ అవన్నీ కలిపి ఒక 200 అవుద్ది. 500లో అయిపోయింది అనమాట ఈ శారీ పెయింటింగ్ అని. పెరల్ కలర్స్కి ఏంటంటే కొంచెము మనం గాలికి వేస్తూ ఉన్నప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. బ్రష్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదండి, అందుకోసమని మీడియం యాడ్ చేసుకుంటూ నేను వేసాను అనమాట. ఈ పెయింట్ చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా వేసేసుకోవచ్చు అనమాట. కొంచెం బ్రష్ పట్టుకొని వేయడం వచ్చిన వాళ్ళందరూ వేసేసుకోవచ్చు. స్ట్రోక్స్ కానీ షేడింగ్స్ కానీ ఏమి ఉండదు అనమాట, జస్ట్ ఫిల్లింగ్ చేసుకోవడమే. అది కూడా ఎక్కువ ఒకే దగ్గర మొత్తం పేస్ట్ లాగా మొత్తం అంతా అలాగ రాసేయకుండా జస్ట్ కొంచెము మీడియం వేసుకోండి, కొంచెం పలచగా అవుతుందండి. అయిన తర్వాత ఫస్ట్ అయితే మనకి పెటల్కి అవుట్లైన్ వేసేసుకోవాలన్నమాట. అవుట్లైన్ వేసుకుంటే ఏంటంటే మనకి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. మనం ఆ లోపలే పెయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకవేళ వేసుకోలేదనుకోండి మనం బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట పెయింట్ అనేది. అదిగోని చూసారండి,
మనము ఫస్ట్ అవుట్లైన్ మనకి ఎంత కావాలో అంత వేసేసుకున్నాం అనుకోండి, జస్ట్ అలాగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ లైట్గా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మరి అట్టలా అయిపోద్ది అనమాట. ఒక దాని మీదే అలా వేసేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అక్కడ మనకి ఒక ఏమంటారు దాన్ని, దలసరిగా అయిపోతుంది అనమాట. క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వదు, కొంచెం మందంగా కనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా అనుకోండి, లైట్గా వేసాం అనుకోండి, మన జస్ట్ అందులో పెయింట్ వచ్చిందా అన్నట్టు, అంటే మనకి ఇప్పుడు డిజిటల్ ప్రింట్ వస్తుంది కదండి, 3D ప్రింట్ కానీ అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మనం ఏదైనా ఫ్లవర్ క్లీన్గా అబ్జర్వ్ చేసాం అనుకోండి, మధ్యలో వాటికి లైన్స్ కింద కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈసారైనా అబ్జర్వ్ చేయండి. అలాగా మనకి లైన్స్ కనిపిస్తూ ఉండాలన్నమాట అండి. అలా వేసుకోవాలి, మొత్తం అలికేసినట్టు వేసుకోవద్దు అనమాట. మనం ఎప్పుడు పెయింట్ వేసుకున్నా కానీ ఒకే డైరెక్షన్లో వేసుకోవాలండి. అయితే పైనుంచి కానీ లేకపోతే కింద నుంచి కానీ మనకి ఎలా వీలైతే అలాగా వేసుకుంటూ ఉండాలి. అంటే మనం కూర్చునే పొజిషన్ బట్టి, మనం పెట్టుకున్న ఫ్రేమ్ని బట్టి పైనుంచి కానీ ఎలా వీలైతే అలాగా ఒకటే డైరెక్షన్లో, అంటే పై నుంచి కానీ లేకపోతే కింద నుంచి కానీ వేసుకోవాలండి. అంతేగాని మొత్తం అంతా ఒకటే పెట్టాలి కదా అని ఈ పక్క నుంచి ఈ సైడ్ నుంచి వేసుకోవద్దు అనమాట. అంటే లెఫ్ట్ రైట్ నుంచి వేసుకోవద్దు, పైన అప్ అండ్ డౌన్లోనే వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి స్ట్రోక్ లైన్ కనిపిస్తూ ఉంటుంది కదండి, అప్పుడు మనకి పెట్టలు నీట్గా దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనము ప్రింట్ వేసామా అన్నట్టు ఉంటుంది అనమాట, పెయింట్ వేసాము అన్నట్టు ఉంటుంది అనమాట. ఇదిగోండి, మీకు మొత్తం అంతా వేసిన తర్వాత కనిపిస్తుంది కదండి, లైన్స్ అక్కడక్కడ లైన్స్ కింద కనిపిస్తుంది కదా, అలా ఉండాలన్నమాట అండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ అవుట్లైన్ వేసేసుకోవాలండి. అవుట్లైన్ తర్వాత మిగతాది అలాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను మీడియం కలపకుండా వేసాను చూడండి, అస్సలు కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు మీడియం కలుపుతున్నాను చూడండి. దీంట్లో ఇప్పుడు మీడియం కలుపుకుండా వేసాను. ఇప్పుడు చూడండి, మీడియం కలిపాను. ఇప్పుడు ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో అలా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఫ్లవర్ అంతా నాకు పట్టడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వేస్తున్నాను కాబట్టి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి, లేకపోతే 15 మినిట్స్. ఒక్కొక్క ఫ్లవర్కి 15 మినిట్స్ పడుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఫ్రేమ్ పెట్టి వేసుకుంటే కనుక నో ప్రాబ్లము, లేకపోతే మనం కింద పెట్టి కానీ లేకపోతే ఏదైనా ఇలాగ మంచం అని చెప్పాను కదండి, అలా మంచం పెట్టి వేసుకునేటప్పుడు ఏదైనా ఇలా పేపర్ పెట్టి వేసుకోండి. సో దట్ మీకు ఏంటంటే ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది అనమాట. అలాగే మనం ఇలా డ్రెస్ మీద పెట్టుకొని ఎలాగో వేసేస్తూ ఉంటాం కదండి, అప్పుడు కూడా ఏదైనా వేస్ట్ క్లాత్ వేసుకొని అప్పుడు పెయింట్ వేసుకోండి, కింద అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఇదిగోని చూసారండి, దగ్గరికి పెట్టి వేసాను, కనిపిస్తుంది కదండి. ఫస్ట్ ఇది ఫ్లవర్ వేసానండి, ఇక్కడ పెట్టినప్పుడే నాకు మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అంటే మొత్తం అవ్వలేదులేండి, ఒక 4-5 చోట్ల, 3 చోట్ల అయితే బాగా, ఫస్ట్ మీకు చూపించాను కదండి, అదైతే బాగా డ్యామేజ్ అయింది. ఇంకొక దగ్గర చిన్నగా 2 చోట్ల బాగా డ్యామేజ్ అయింది అనమాట. అది మొత్తం అది కూడా చూపిస్తానండి, అది ఎలాగా రెక్టిఫై చేశాను. ఈ శారీని చిన్న పార్టీస్కి, బర్త్డే ఫంక్షన్స్కి, లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు కట్టుకున్నా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీదే అవుతారు అనమాట. ఇది అడుగుతారు కూడా, ఇది శారీలోనే వచ్చిందా, మీరు ఎవరైనా డిజైన్ చేశారా అని కూడా అడుగుతారనమాట. అంత బాగుందండి శారీ. నన్ను అలాగే అడిగారు అనమాట, అందుకే మీకు కూడా చెప్తున్నాను. శారీ చూసిన తర్వాత మీరు చెప్పండి ఇది ఎలా ఉందో. ఇంకొక విషయం ఏంటంటేనండి, నేను లైవ్ కూడా వస్తున్నానండి, ఇలాగ పెయింట్ ఈజీగా ఎలా వేసుకోవాలో అవన్నీ చూపిస్తానమాట. నేను 1-2 సార్లు వచ్చాను కానీ ఎవరు లేరండి, అందుకని నేను ఇంకా ఇంట్రెస్ట్ లేక మానేశాను అనమాట. లైవ్కి కూడా వస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగ పెయింట్ కానీ ఏదైనా డిఐవై కానీ చేసి చూపిస్తాను. ఓన్లీ హలో హాయ్ అని చెప్పుకోకుండా ఏదైనా నేర్చుకున్నట్టు ఉంటుంది కదండి లైవ్లో, అది అందుకోసమని ఖాళీగా వచ్చి కూర్చోవడం అంటే నాకు బోర్గా అనిపిస్తుంది. లీవ్స్ కానీ ఫస్ట్ గ్రీన్ కలర్ వేస్తుంటే అస్సలు కనిపించట్లేదు అనమాట, అంతే కొంచెం డల్గా కనిపిస్తున్నాయి, మంచి అంబోజ్ అయ్యి కనిపించట్లేదు అనమాట. అందుకోసం ఏం చేశానంటే నేను యాక్రిలిక్ ఎల్లో కలర్ వేసానండి. ఫస్ట్ అయితే స్టెమ్కి అలాగే లీవ్స్ కూడా వేసాను, తర్వాత మెటాలిక్ గ్రీన్ కలర్ వేసానండి. అప్పుడైతే మంచిగా షైనీ అవుతూ, అంటే ఇప్పుడు ఇది మనం మెటాలిక్ కలర్స్, పెరల్ కలర్స్ వేసాం కదండి, అందుకోసం దీనికి గ్రీన్ కలర్లో నాకు పెరల్ కలర్స్ కనిపించలేదన్నమాట, దొరకలేదన్నమాట. అందుకని నేను మెటాలిక్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి. దానివల్ల అయితే మంచిగా ఇవి 2 మ్యాచ్ అయినాయి, మంచిగా గ్రీన్ కలర్ అవన్నీ ఎంబోజ్ అయినట్టు మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ వేసేసుకున్నాను అండి, లీవ్స్కి స్టెమ్స్కి వేసేసుకున్నాను అనమాట. మనకి ఎప్పుడైనా కానీ ఇది లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ ఈ ఫ్లవర్ మీద ఏమన్నా కొంచెం ఎక్కడైనా స్ప్రెడ్ అయింది అనుకోండి, జస్ట్ మనం ఈ కలర్ తీసుకొని
మంచిగా స్ప్రెడ్ చేసేస్తే ఇక్కడ ఒకటి లైట్ కలర్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే మంచిగా స్ప్రెడ్ అయ్యి మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే ఇది ఒక వెరైటీగా కూడా కనిపిస్తుందండి. అంతేగాని ఇలాగ వచ్చినప్పుడు అలాగే వదిలేకండి. జస్ట్ కొంచెం షేడ్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా లైట్గా ఇందులోనే వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అండి. ఇదిగోండి చూడండి, ఎల్లో వేసిన తర్వాత గ్రీన్ వేసాను. గ్రీన్ వేస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మామూలుగా వేస్తుంటే మాత్రం అంత కనిపించట్లేదు అనమాట. ఇలాగే మనము ఏదన్నా వేసుకునేటప్పుడు ఏదైనా లైట్గాను మనం కట్టు చెంగు ఉంటుంది చూడండి, కట్టు చెంగులో ముందు అసలే కలర్స్ ఎట్లా కనిపిస్తున్నాయి, మ్యాచింగ్ అయిందా లేదా అని కట్టు చెంగులో కింద వేయకుండా పైన మనం దోపుకుంటాం చూడండి, అక్కడ ట్రై చేసుకోవాలన్నమాట అండి, ఏ కలర్ మ్యాచ్ అవుతుంది అని చూసుకోవడం కోసం. ఇలా అయితే మనకి నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత నేను దీనికి అవుట్లైన్ ఇవ్వడానికి ఎల్లో కలర్ తీసుకున్నానండి. 3D అవుట్లైనర్ ఉంటుంది కదా, అది నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ తీసుకోలేదు, మ్యాచింగ్ కోసం అని వేసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ అయితే మనకి బాగా కనిపిస్తుందండి, గోల్డ్ అయితే అంత కనిపించట్లేదు అనమాట. అందుకోసం అని నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. దానికి అవుట్లైన్ ఇచ్చేసి మధ్యలో వెయిన్స్ కింద ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చాను అనమాట. ఇది 3D అవుట్లైన్ వేసేటప్పుడు ఏం చేస్తారంటేనండి, మొత్తం క్లోజ్ చేసేసుకొని ఒక 2-3 సార్లు కింద ట్యాప్ చేయండి. ఎందుకంటే మనకి మధ్యలో ఎయిర్ మొత్తం అంతా ఫిల్ అయిపోయి బయటికి మంచిగా ఒకేసారి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండి. జస్ట్ 2 టైమ్స్ మనం ట్యాప్ చేసామనుకోండి, మొత్తము దాంట్లో ఉన్న కలర్ పెయింట్ అంతా నీట్గా మనకి చిన్నది ఉంటుంది కదండి, టిప్ లాంటిది, అక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. మనం లైట్గా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఈవెన్గా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ ఫ్లవర్స్కి ఏం చేశానంటే గోల్డ్ కలర్ తీసుకున్నానండి. గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇచ్చాను, అది కూడా అనీవెన్గా ఇచ్చాను అనమాట. మనకి ఎప్పుడైనా పెటల్ అనీవెన్గా ఉంటుంది కదండి, జస్ట్ కర్వ్స్ తోటి అలా ఉంటుంది కదా, అందుకని అలా ఇచ్చాను అనమాట. ఇచ్చి మధ్యలో పోలెన్స్ కింద ఉంటాయి కదండి, దానికి కూడా ఇచ్చేసి అక్కడ 0 సైజు కుందన్స్ ఉంటాయి కదా, అవన్నీ స్టిక్ చేస్తాను అనమాట అండి. దీనికి సపరేట్గా గ్లూ అయితే ఏం అప్లై చేయలేదు, దీంట్లో ఆల్రెడీ గ్లూ ఉంటుందండి. అదే మనము డాట్ కింద పెట్టాను, దాంతోనే స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఏం ఊడిపోదండి, గట్టిగా అతుక్కుంటుంది అనమాట, చాలా గట్టిగా అతుక్కుంటుంది, మనకి గమ్ములాగే ఉంటుంది అనమాట. అంటే ఇది కలర్ గమ్ము కలిపి ఉంటుంది అనమాట అండి, అందుకోసం మనకి ఊడిపోదు అనమాట. వాష్ చేసినా ఊడిపోదండి. నేను చాలా వాటికి ఇలా వేసాను అనమాట. కళ్ళు మూసుకుని గ్లూ లేకుండా దీంతోనే అతికించేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు అలాగా ట్రై చేశానంటే, చాలా గమ్ బాటిల్స్ ఉన్నాయండి, మా పాప అన్నీ వేస్ట్ చేసేసింది అనమాట. ఇంకా ఎందుకు దీంట్లో కూడా గ్లూ ఉంటుంది కదా, అతుక్కుంటుందో లేదా అని ట్రై చేశాను అనమాట అండి. బాగా అతుక్కుంది, అందుకోసమని చెప్తున్నా అనమాట. బాగా బ్రష్ పెట్టి కొడితేనే తప్ప పోవట్లేదు అనమాట అండి, అంత బాగుంది. కళ్ళు మూసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట, గ్లూ కింద యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మధ్యలో పోలెన్స్ కింద ఇచ్చాను కదండి, చిన్న చిన్న లైన్స్, దాంట్లో కూడా మధ్యలో కొంచెం షైన్ అవుతాయి అన్నట్టు నేను ఇవి కుందన్స్ ఉన్నాయి కదండి, 0 సైజు మల్టీ కలర్ కుందన్స్, అవి స్టిక్ చేసేసాను అనమాట చుట్టూరు. ఇదైతే చాలా బాగా అనిపించిందండి నాకు. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక 1/2 అవర్ అయిందనమాట. ఎందుకంటే మీకు చూపిస్తూ వెయ్యాలి కదా, అందుకోసమని, లేకపోతే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. డేస్లో అయిపోయిందని చెప్పాను కదండి. ఇదిగోండి ఫ్లవర్స్ అంతా అక్కడక్కడ ఒకటి, ఇది పళ్ళు అనమాట అండి, మనకి షోల్డర్ మీదకి వచ్చేలాగా అలాగే కింద వచ్చేలాగా వేసాను అనమాట. నేను పెట్టుకుని వీడియో తీస్తాను అని అంటే మా అమ్మాయి తీలేపోతుంది అనమాట. ఇంక అందుకని తనకే పెట్టేశాను, శారీ మొత్తం తనకే పెట్టేసి వీడియో తీసాను అనమాట. బాగానే వచ్చింది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నా అదిష్టి తగిలే అంత అందంగా ఉందన్నమాట శారీ. కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయిందండి. ఇంకా నీ శారీకి ఏమేమి డిజైన్స్ వేస్తే బాగుంటాయా అని ఇక్కడంతా ట్రై చేశాను అనమాట అండి. చెప్పాను కండి ఇంతకుముందు, కట్టు చెంగు మనం పైన దొప్పుకుంటాం కదండి, అక్కడ ట్రై చేసుకోవాలి. ఎందుకంటే కింద ట్రై చేసాం అనుకోండి, ఎప్పుడైనా నడిచేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట. పైన ట్రై చేసాం అనుకోండి, మనము పైన టక్ చేసేస్తాం కాబట్టి కనిపించదు అనమాట. ఇంకా అది కట్ అయిపోయింది అని చెప్పాను కదండి, దానికోసం నేను ఏం చేశానంటే కట్టు చెంగులో జాగ్రత్తగా ఒక లైన్ అంతా దారం తీసుకుంటూ ఉన్నాను అనమాట అండి. మనకు కావాల్సినంత దారం మంచిగా కింద నుంచి పై వరకు లాగేసుకోండి. ఎందుకంటే మధ్యలో కట్ అయిపోయింది అనుకోండి, అది ఎక్కడ కట్ అయిందో కనిపించదు అనమాట మనకి. అందుకోసమని తెగిపోకుండా జాగ్రత్తగా అలా లాక్కుంటూ ఒక దారం తీసుకోండి.
అది అంటే నేను ఇంతకుముందు ఒక దారంతో సేమ్ కలర్ దారం, మనం కాటన్ దారం, మిషన్ దారం ఉంటుంది చూడండి, దాంతో ట్రై చేశాను అనమాట. దాంతో ట్రై చేస్తుంటే కనిపిస్తుంది, లైట్గా కనిపిస్తుందండి. అందుకోసమని ఇప్పుడు ఈ దారం తీసాను కదండి, దాంతో కుట్టాను చూడండి, అస్సలు కనిపించట్లేదు. మనం ఇలాగా దాని మీద ఏమైనా లైటింగ్ పడితేనే కనిపిస్తుంది అనమాట, దూరం నుంచి అసలు కుట్టింది కూడా కనిపించట్లేదు. అంటే సేమ్ దీంట్లో నుంచి తీసిన థ్రెడ్ తోటే నేను అల్లేసినట్టు కుట్టేశాను అనమాట అండి. పర్టికులర్గా చూస్తే తప్ప కనిపించట్లేదు అనమాట. ఇది ఎలా చూసానో చూడండి. ఫస్ట్ అయితే నేను దారం తీసి మనం దేనికైనా చుట్టేసుకోవాలన్నమాట. నేనైతే దారానికి ఉంటుంది కదండి, దానికే చుట్టేసాను అనమాట, దానికి సూదికి ఎక్కించుకొని. ఇది జాగ్రత్తగా కుట్టుకోవాలండి, ఎందుకంటే చాలా థిన్గా ఉంటుంది అనమాట. లాగేయకూడదు, బరాబరామని లాగేయకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా తీసి కుట్టాలన్నమాట అండి. దానివల్ల ఏంటంటే మనకి కుట్టినట్టు కనిపించదు, అసలు షైనింగ్ అసలు ఇది ఇక్కడ దీంట్లో వచ్చిందనే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే కొన్ని వీవింగ్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి చూడండి, ఒక దగ్గరే మనకి పడిపోతూ ఉన్నట్టు ఉంటుంది చూడండి కుట్టు, అలా ఉంటుంది అనమాట అండి. మనము కుట్టేమో అన్నట్టు ఉండదు అనమాట, వీవింగ్ లోనే అలా వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సూది కూడా చాలా చిన్నగా ఉండాలండి, అంటే చాలా సన్నగా ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే లావుగా పడదు అనమాట అండి హోలు, మనకి వీవింగ్ లోనే వచ్చిందా, మిస్టేక్ వచ్చిందేమో అన్నట్టు ఉంటది అనమాట. ఫస్ట్ అయితే చిన్నగా ముడి వేసుకుని మనం చిన్నగా కొంచెంగా క్లాత్ తీసుకోవాలండి. తీసుకొని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి నుంచే కొంచెంగా క్లాత్ తీసుకోవాలన్నమాట. అంటే మరి లాగేయకూడదండి గట్టిగా, ఎందుకంటే కుచ్చు కింద వచ్చేస్తుంది కదా, అందుకోసం అనమాట. ఇద్దరు చూపిస్తున్నాను కదా, అలాగా అల్లినట్టు కుట్టేసుకోవడం అనమాట. మనం ఎక్కడి నుంచి తీసామో మళ్ళీ దాని పక్కనే లైట్గా కొంచెంగా తీసుకొని మళ్ళీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేయాలన్నమాట. నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గానే వచ్చేస్తుందండి. డార్నింగ్ కోసం అనేది దీనికి మళ్ళీ మనం ఎక్కడ చేస్తారో తెలియదు కదా, అక్కడికి వెళ్ళి నాకైతే తెలియదండి, అందుకనే నేనే ప్రాక్టీస్ చేశాను అనమాట. అందుకోసమని చెప్తున్నాను అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళకి, లేకపోతే ఇలాగే నాకు అవైలబుల్గా లేని వాళ్ళకి, డార్నింగ్ చేసే వాళ్ళు అవైలబుల్గా లేని వాళ్ళకి యూజ్ అవుద్ది కదండి, అందుకోసమని నేను ట్రై చేశాను, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది శారీస్కి అలాగే డ్రెస్సెస్కి ఏదైనా కానీ మంచిగా సేమ్ దారం దాంట్లోంచి మనం తీసుకుని మనం ఇలాగ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లోనే వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అండి. ఏదో వీవింగ్ మిస్టేక్ వచ్చిందేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది చిరిగిపోయింది కుట్టేమో అన్నట్టు ఉండదు అనమాట. ఒకసారి చూడండి, ఎందుకంటే చూడండి అసలు కనిపించట్లేదు కదా, కుట్టింది అసలు ఎక్కడ కనిపించట్లేదు కదా, అలా ఉంటుంది అనమాట అండి. ఇదిగోండి చూడండి, కుట్టేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. నార్మల్గా చూస్తున్నాను కదండి, ఇలా ఉంటుందన్నమాట అండి. అసలు కనిపించట్లేదు, ఇక్కడ డ్యామేజ్ వచ్చింది అన్నట్టు కనిపించట్లేదు అనమాట. ఇంకొంచెం లైట్ వేస్తే లైట్గా కనిపిస్తుంది, అంటే మనకి ఇలాగా స్ట్రైట్గా కాకుండా ఓ పక్కకి పెట్టుకొని చూస్తుంటే కనిపిస్తుంది అనమాట అండి. అంతేనో చాలా బాగుంది, నాకు ఇది కూడా నచ్చింది అన్నట్టు అనిపించింది అనమాట. ఇది డార్నింగ్ మాకు ఇక్కడ ఎక్కడ అవైలబుల్గా లేరండి, అందుకోసమని నేను ట్రై చేశాను. ఇలాగే ఎవరికైనా అవసరమవుతుంది కదండి, వాళ్ళ కోసమని చూపించాను అనమాట. ఫస్ట్ అయితే నేను మామూలుగా మనకి మిషన్ దారం ఉంటుంది కదండి, కాటన్ దారం, దాంతో కుట్టాను అనమాట. దాంతో అయితే అలా ఉంది.
ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి శారీలోని కట్టు చెంగులోంచి తీసానని చెప్పాను కదా, అదైతే కొంచెం లైట్గా కనిపించినట్టు ఉందన్నమాట. చూపిస్తాను, ఇదిగోండి చూడండి. దీనికి వేరియేషన్ కనిపిస్తుంది కదా, ఇదేమో కాటన్ థ్రెడ్తో కుట్టాను అనమాట, ఇదేమో ఈ శారీలో థ్రెడ్ తీసే కుట్టానండి. చూడండి, రెండు సేమ్ ఇలాగే కుట్టుకోవాలి, కాకపోతే ఇది కనిపిస్తుంది కొంచెం, ఇది కనిపించట్లేదు, అంతేనండి. ఈ ఐడియా ఎలా ఉంది, అలాగే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా ఎలా ఉందనమాట. శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి. ఇది అసలు బిలో 500 చీర అని ఎవ్వరు నమ్మరు అనమాట. కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉందండి. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక ఇంతకుముందు ఈ డిజైన్, అది కూడా కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.